రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అద్భుతమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యాలను జరిగించేవాడా, శక్తి కలిగిన కార్యాలు చేసేవాడా, మా ఊహకు అందని కార్యాలు చేసేవాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతా కూడా కాపాడి భద్రపరిచి క్షేమమును దయచేసిన విధానమునకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. ప్రభువా, ఈ సమయంలో సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమముతో నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ హస్తమును వారి మీద చాపి సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుంచి విడుదల కలుగచేసి మీ శక్తి చేత, మీ బలము చేత వారిని నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఒడిదొడుకులన్నిటి నుంచి విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వై రామకృష్ణ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా, భద్రపరచండి. క్షేమకరమైనటువంటి పరిస్థితులను వారికి దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ప్రమిళరెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి ఎడల మీ ఘనకార్యాలను జరిగించి మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృపచేత నింపి నడిపించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం దయచేయి. సమస్త బలహీనతలను, సమస్త బడలికలన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగచేసి మీ శక్తి చేత, బలము చేత, కృపచేత నింపండి. అదేవిధముగా తండ్రి, సహోదరి సుందరమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి భర్త మారాలని కోరుతూ ఉండగా ప్రభువా, మీ హస్తమును చాపండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా, వారి మనస్సును మీరు మార్చండి. వారి భర్త గారి మనస్సును మార్చండి. వారితో మాట్లాడండి, వారిని దర్శించండి. అయ్యా, వారికి ఉన్నటువంటి ఆ వ్యసనము నుంచి విడుదల కలుగు చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా సక్కు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యము దయచి శక్తి చేత, బలము చేత, కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. జంగబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క పెదబాబు కొరకు ప్రార్థించమని కోరుతూ ఉండగా మీ హస్తమును చాపి మీ కార్యాలు వారి పట్ల జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అదేవిధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఒడిదొడుకులు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి ఆటంకాల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా, యేసయ్యా, మీకు స్తోత్రాలు. వారికి ఉన్న సమస్త సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగ చేయండి. అదేవిధముగా ప్రభువా, కె రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అప్పుల్లో బాధతో బాధపడుతూ ఉండగా అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయమని
మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నీకు వందనాలు. కనికరించండి, కృప చూపించండి, సహాయము దయచేయండి. అదే విధముగా వందన కొరకును, ఠాకూరు కొరకు, మమత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న సమస్యలు ఏమిటో, వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటో మీరు ఎరుగుదురు. వారి సమస్యల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా రామలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సంతానము లేక బాధపడుతుండగా సంతానమును దయచేయండి ప్రభా. వారి తమ్ముడు గారి యొక్క వివాహము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వివాహము జరుగునట్లుగా చక్కటి జీవిత భాగస్వామిని, మీ ఏర్పాటులో ఉన్న వ్యక్తిని తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా కిరణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యము దయచేయి, మీ కృపచేత నింపు, మీ సహాయము దయచేయి. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు, బలపరచు. ఇన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని మీ కృపచేత నింపండి ప్రభువా. తండ్రి, మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలను, బడలికలను తొలగించి మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా సహోదరులు అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. రొమానియా దేశంలో ఉంటుండగా మీ కాపుదల, భద్రత, క్షేమము వారికి అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధముగా యశ్వంతరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న ఒడిదొడుకులన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగ చేయండి. ఇన్నయ్య గారి కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయి. కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. షేక్ మదీనా బేబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమముతో నింపి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం దయచేయండి ప్రభా. అదే విధముగా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభా, తలారి విఠల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మురళీధర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. జయశ్రీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. పద్మకుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుమారుడు మారు మనసు పొందినట్లుగా, రక్షించబడినట్లుగా మీరు కృప చూపించండి. చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.